హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము చాముండేశ్వరి టెంపుల్ దగ్గర దర్శనం ముగించుకుని అయితే ఏడుపాయలకైతే వచ్చాము. ఇక్కడ చాలామంది ఉన్నారు, చాలా జనాలు ఉన్నారు ఇక్కడ. మేము ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. ఇది గుడి ఎంట్రన్స్ గోపురము. ఇక్కడ ఫ్లవర్స్ అయితే ఇస్తున్నారు, దండలు అమ్మవారికి వేయడానికి. మేమైతే ఏం తీసుకోలేము, వెళ్తున్నాం అలానే బొట్టు ఇట్లా పెట్టుకొని వెళ్తున్నాము. జనాలు మాత్రం బాగా ఉన్నారు, ఎందుకంటే సండే కాబట్టి ఇక్కడ ఫుల్ ఉంటుందంట ఎప్పటికీ. మేము ఇది సెకండ్ టైం వెళ్ళడము. ఇక్కడైతే ఫొటోస్ అయితే దిగుతున్నారు అందరూ. ఎండ మాత్రం బాగా ఉంది, ఎండాకాలం కాబట్టి చాలా ఎండ కొట్టేస్తుంది. అందులో ఇంకా సండే కాబట్టి చాలామంది ఉన్నారు. మేమైతే ఇంకా ఈ కోనేరులో అయితే అలా నీళ్ళు చల్లుకొని దర్శనానికి అయితే వెళ్ళాలి. సో నీళ్ళు అయితే చల్లుకొని మేము ముందుకు లైన్లో అయితే వెళ్తున్నాము. ఎండ మాత్రం బాగా ఉంది. కోతి నా దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది, అందుకనే వీడియో ఇక్కడ స్టక్ అయిపోయింది. ఏం తీయాలో అర్థం కాలేదు, భయం అయిపోయింది అనమాట. సో అదైతే పైకి అయితే ఎక్కింది. ఇంకొంచెం ఇక ముందుకు మెల్లమెల్లగానైతే పోతున్నాము మేము. ఇది ఏడుపాయల వన దుర్గా భవాని దేవస్థానము. ఇక్కడ చీరలు అయితే అమ్ముతున్నారు, కావాల్సిన వాళ్ళైతే తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి అమ్మవారికి ఒడిబియ్యం వేయడానికి మేము చిన్నగా వీడియో తీసాము. అందరూ పూల దండలు వేసి గాజులు సమర్పించి ఒడిబియ్యం అయితే సమర్పించుకుంటున్నారు. ఇక్కడ కంకణం 10 రూపాయలు, ఒక కంకణానికి కూడా పైసలు అంట ఇక్కడ. ఇది మాత్రం కొంచెం వెరైటీగా అనిపించింది. మంది మాత్రం బాగానే ఉన్నారు. మెల్లగా ఆ భవాన్ని తీయడానికి అయితే ప్రయత్నించాము. ఫైనల్గానైతే తీసాము. చూడండి ఎంత బాగుందో అమ్మవారు. మాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఈ ఆలయంలో ఫోటోలు అస్సలు తీయొద్దు అనుకుంటే మేము మెల్లగానైతే వీడియోనైతే తీసినాము. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటికి వెళ్తున్నాము. మరి ఒకసారి అమ్మ చూడండి, ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని అక్కడికైతే వెళ్తారు. నార్మల్గా ఇక్కడైతే వడిబియ్యం సమర్పించుకోవచ్చు మొక్కు తీరిన వాళ్ళు. మేము అక్కడ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ బోనాలు తీస్తున్నారు. బోనాలు తీసుకొని అక్కడ పైకి వెళ్తున్నారు. పైన ఎల్లమ్మ, మునిదేవుడు ఎవరో ఉంటారని చెప్పి అయితే విన్నాను. సో మణిపుట్టకైతే దారి అని చెప్పి మేము ఎక్కుతున్నాం. ఇక ఇది పైనుంచి చూస్తే ఇలా ఉంటుంది, అన్ని గుట్టలే ఉంటాయి. ఎండ మాత్రం బాగానే ఉంటుంది. అక్కడ ఒక ఎల్లమ్మ టెంపుల్ అయితే ఉంది. మేము ఇక్కడ లెమన్ జ్యూస్ తాగుదామని చెప్పి అయితే తీసుకొని తాగాము. ఏడుపాయలకు వచ్చిన ప్రతి ఒక్కరు దర్శించవలసిన ప్రదేశమే మణిపుట్ట మునీశ్వరుడు పైన అయితే ఉంటుంది. ఇది సో గైస్, మా దర్శనం అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఇది ఈరోజు వీడియో. ఇక్కడ అంతకుముందు వచ్చినప్పుడు మంచి గ్రీనరీ ఉండే, ఇప్పుడు మొత్తం అంతా అది అయిపోయింది అన్నట్టు. ఎండాకాలం కదా, ఇట్లనే అవుతుంది ఇంకా. సో ఇది ఈరోజు వీడియో. మళ్ళీ నెక్స్ట్ సండే.